విదేశీ పక్షుల వలసతో ప్రకాశం జిల్లా దర్శి మండలం జముకుదిన్నె గ్రామం సందడిగా మారింది. విదేశాల నుంచి వచ్చిన పక్షులు గ్రామ శివారులోని వాగులు, పంట పొలాల్లో తాత్కాలికంగా సేద తీరుతున్నాయి. తెల్లబాతులు, కొంగలు, సైబీరియన్ పక్షులు, అరుదైన జాతులకు చెందిన పక్షులు ఇక్కడ దర్శనమివ్వనున్నాయి. ఈ పక్షులు చెరువుల్లో చేపలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వలస పక్షుల రాకపై రైతులు, ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు కూడా వలస పక్షుల సంరక్షణపై దృష్టి సారించాలని, వేట నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. జముకుదిన్నె గ్రామంలో విదేశీ పక్షులు సందడిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సాయి అందిస్తారు. జముకుదిన్నె గ్రామం వద్దకి ప్రతి ఏటా విదేశీ పక్షులు ఇక్కడికి రావడంతో ప్రకృతి సోయగాలు కలకలలాడుతూ ఉంటాయి. దూర విదేశీ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి చెరువులు, పంట పొలాలు గుంపులుగా ఉండటం వల్ల ఈ జముకుదిన్నె గ్రామస్తులు కూడా ఎంతో ఆహ్లాదానికి గురవుతున్నారు. ప్రతి ఏటా వాతావరణ మార్పులకు సంబంధించి ఇక్కడికి విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇక్కడ ప్రతి చెట్టు వద్ద, పైన చెట్ల వద్ద కూడా విదేశీ పక్షులు కానొస్తున్న రీతి మనకు కానొస్తుంది. ఇలా ఉండటంతో ప్రతి సంవత్సరం గ్రామస్తులు చాలా ఆహ్లాదానికి గురవుతున్నారు. ప్రకృతి ప్రేమికులు కూడా ఈ వలస పక్షులు రావడం వల్ల ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి చాలా వరకు చేస్తున్నారు. ఓన్లీ జముకుదిన్నె గ్రామం కాకుండా ఇటు సైడ్ ఉన్న దర్శి, రాజంపల్లి, ఇటు సైడ్ కొత్తపల్లి, ఇటు సైడ్ సరౌండింగ్ ప్రదేశాల్లో ఉన్న గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ విదేశీ పక్షులు రావటం వల్ల వాళ్ళు కూడా ఎంతో ఆహ్లాదానికి గురయ్యి ఇక్కడ విదేశీ పక్షులు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. అదే కాకుండా ఈ పక్షులు కూడా ఈ చెరువు వద్దకు రావడం వల్ల ఈ చెరువు దగ్గర కూడా ఉండటంతో విదేశీ పక్షులు చాలా ఆహ్లాదానికి గురవుతున్నాయి. వాటికి కావాల్సిన ఆహార సదుపాయాలకి ఇక్కడికి రావడం వల్ల ఊరి గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయి కుమార్, ప్రకాశం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.